తిరుమలలోని స్వామివారి విగ్రహం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భృగు మహర్షి కోపంతో లక్ష్మీదేవి స్థానం అయిన శ్రీ మహావిష్ణువి వక్షస్థలాన్ని తన్నారు. ఆ అవమానాన్ని భరించలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. భార్య వియోగంతో శ్రీహరి భూలోకానికి వచ్చి తిరుమలలోని ఓ పుట్టలో తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో ఓ ఆవు ప్రతిరోజు పుట్టపై పాలు కురిపించేది. అనుమానంతో వచ్చిన కాపరి గొడ్డలితో కొట్టగా ఆ దెబ్బ స్వామివారి తలకు తగిలి రక్తం కారింది. ఆ గాయానికి వకులామాత చికిత్స చేసింది. తర్వాత శ్రీనివాసుడు పద్మావతిని ప్రేమించి కుబేరుని వద్ద అప్పు తీసుకొని దేవతల సమక్షంలో వివాహం చేసుకున్నారు. చివరికి లక్ష్మీదేవి, పద్మావతీదేవి ఇద్దరు స్వామివారిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదని కోరడంతో కలియుగంలో భక్తులను కాపాడేందుకు శ్రీనివాసుడు శాశ్వతంగా తిరుమలలో స్వయంభు విగ్రహంగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తిరుమలే నేటి కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోంది. ఆ స్వామివారిని కలియుగ దైవంగా భక్తులు పూజిస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన పురాణ గాథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గోవిందా అని కామెంట్ చేయండి.